వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దేశంలో ఎక్కడెక్కడో ఉన్నాళ్ళని తెచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. మరి వీళ్ళందరూ అక్కడక్కడ పనిచేస్తారని ఆయనకి ఎలా తెలుసో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆయనకి ఎలా వచ్చిందో తెలియదు మనకి. కేంద్ర సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాడు. ఈయనకి లాగానే దేశంలో వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళని చాలామంది తెచ్చి పెట్టుకున్నాడు ఆయన. ఈయన తీసుకొచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడో చూద్దాం. సుమారుగా 580 కోట్లు 590 కోట్లు సాక్షి పేపర్కి దోచిపెట్టడానికే ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఇండియన్ సర్వీస్ నుంచి రాష్ట్ర సర్వీస్కి వచ్చాడు. ఎంత అడ్డగోలుగా దోచుకున్నారంటే ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా వాళ్ళకి నచ్చినట్టు దోచుకున్నారు. దోచిపెట్టాడు. సారు వచ్చారు, దోచిపెట్టారు. జగన్ పత్రికకు 574 కోట్లు సమర్పయామి. నిగ్గు తేల్చిన విజిలెన్స్. కేంద్ర సర్వీస్లోని ఐఏఎస్కు చెందిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో 2019-2024 మధ్య రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా పనిచేశారు. కేంద్ర సర్వీస్ నుంచి వచ్చి రాష్ట్రంలో సమాచార శాఖ కమిషనర్గా పనిచేశాడు. ఇక్కడ అధికారులు ఎవరు లేనట్టు, ఆంధ్రప్రదేశ్ గొడ్డుపోయినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి దేశం అంతా అక్కడక్కడ వలేసినట్టున్నాడు. చేపలు వలేస్తే పెద్ద పరుగులు పడినట్టు పడ్డారు. వీళ్ళంతా తీసుకొచ్చి తన దోపిడీకి వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని చక్కగా వాడుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వాలన్న కనీస నియమాన్ని విస్మరించారు. అడ్డగోలుగా జగన్ రోత పత్రికకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారు. సర్క్యులేషన్ ఆధారంగా యాడ్లు ఇస్తూ ఉంటారు, దానికి తగ్గట్టే పేమెంట్లు వస్తాయి. సాక్షి పత్రిక ఊరికినే పంచిపెట్టి సర్క్యులేషన్ నెంబర్ చూపించుకుని ఈ రకంగా దోచుకుంది. అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి రోత పత్రిక సాక్షికి దోచిపెట్టాడంట. అదే రాశారు ఇక్కడ. అడ్డగోలుగా జగన్ రోత పత్రికకు ప్రభుత్వం దోచిపెట్టారు. గత 5 ఏళ్లలో ప్రచారానికి ప్రకటనల రూపంలో జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 859 కోట్లు. ఇందులో అత్యధికంగా 43% 371 కోట్లు జగన్ మీడియాకే, అంటే సాక్షి మీడియాకే సమర్పించేశారు. ఇది కాకుండా వాలంటీర్లకి 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వాలంటీర్లకి ఒక్కొక్క వాలంటీర్కి 200 రూపాయలు ఇచ్చి ప్రజల సొమ్ము వాళ్ళకిచ్చి వాళ్ళ చేత సాక్షి పత్రిక కొనిపించుకున్నాడు. జగన్ పత్రిక మార్కెటింగ్ బాధ్యతలు కూడా విజయ్ కుమార్ రెడ్డే తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చందా కింద నెల 200 రూపాయలు విడుదల చేశారు. వాలంటీర్లకు ఇలా మొత్తం 143.64 కోట్లు ఇచ్చారు. అధికారులకు కూడా పత్రిక చందా కింద మరో 59.42 కోట్లు ఖర్చు చేశారు. ఈ సొమ్మంతా జగన్ పత్రికకు చేరింది. దోపిడీ చూసారా ఎంత ప్లాన్ చేసి స్కెచ్ గీసి దోచుకున్నారో. సాక్షి పత్రిక ఏమో ఒక వైపు యాడ్లు ఇచ్చుకున్నారు. ఆ యాడ్ల విలువ 371 కోట్లు. ఇంకో పక్క నుంచి వాలంటీర్ల చేత ప్రజల సొమ్ము వాలంటీర్లకి మనిషికి 200 ఇచ్చి సాక్షి పత్రికే కొనిపించారు. అది కూడా మరి సాక్షి పత్రికే చేరిన సొమ్మంతా. మళ్ళీ ఇది కాకుండా అధికారులకు కూడా పత్రిక చందా కింద మరో 59 కోట్లు. ప్రభుత్వ అధికారుల చేత కూడా సాక్షి పత్రిక కొనిపించి అదొక దోపిడీ. వెరసి మొత్తం 859 కోట్లు సుమారుగా. 5 ఏళ్లలో మొత్తం ప్రకటనల ఖర్చే 859 కోట్లు. ఇందులో రోత మీడియాకే 371 కోట్లు, పత్రిక కొనుగోలు ద్వారా 203 కోట్లు, వాలంటీర్లు ఉద్యోగులకు చందాతో మళ్లింపు. విజిలెన్స్ విచారణలో అక్రమాల వెలుగులోకి. అడ్డంగా దొరికిన నాటి సమాచార కమిషనర్ విజయ్ కుమార్పై ఏసీబీ కేసు. విచారణకు పిలుపు. సార్ వస్తారు ఇప్పుడు రేపు నుంచి. మళ్ళీ ప్రభుత్వం మారగానే ఆయన వెళ్ళిపోయాడు అక్కడికి. మళ్ళీ కేంద్ర సర్వీస్లోకి వెళ్ళిపోయాడు. రిలీవ్ చేయకుండా వెళ్ళిపోయాడని చెప్పి అంటున్నారు. కొంతమంది రిలీవ్ చేశాడు అంటున్నారు. వాస్తవాలు ఏంటో తెలియాలి. గత జగన్ ప్రభుత్వంలో ఏ వనరులు మార్గాలు వదలకుండా దోచుకున్నారు. మద్యం, ఇసుక గనుల్లో వేల కోట్ల దోపిడీ చేసినట్లు ఆరోపణలు రాగా జగన్ పత్రికకు ప్రజల సొమ్ము 100 కోట్లు పంచిపెట్టారు. ప్రకటన రూపంలో 371 కోట్లు, పత్రిక కొనుగోలుకు చందా కింద మరో 203 కోట్లు సమర్పించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. దోచిపెట్టడంలో కీలక సూత్రధారి నాటి సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. నిబంధనలు ఉల్లంఘించి మరీ అయాచిత లబ్ధి చేకూర్చినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. సమాచార శాఖను అడ్డుపెట్టుకుని జగన్ మీడియా సాగించిన విచ్చలవిడి దోపిడీ బట్టబయలైంది. అడ్డగోలుగా వ్యవహరించిన విజయ్ కుమార్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు సాగించిన దోపిడీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో అవినీతి వ్యవహారాల ముడిపడి ఉండటంతో ఆ కేసును ఏసీబీ విచారించనుంది. విజయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. సమాచార కమిషనర్గా సాక్షి పత్రిక దోచిపెట్టాడు, బాగానే ఉంది. మరి సాక్షి యాజమాన్యాన్ని కూడా విచారణకు పిలవాలి కదా. ఏసీబీ వారు కూడా దోచిపెట్టిన వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు. మరి దోచుకున్న వాళ్ళని విచారణకు పిలవరా? మరి అదేంటో ఏసీబీ చెప్పాలి. గత ప్రభుత్వంలో ప్రకటనల జారీ విషయంలో సమాచార శాఖ కమిషనర్గా
విజయ్ కుమార్ రెడ్డి పత్రిక సర్క్యులేషన్ పట్టించుకోలేదు, టీవీ ఛానళ్ల ప్రేక్షధారణ చూడలేదు. పథకాల పేరిట జగన్ బటన్ నొక్కిన ప్రతిసారి ఆయన భార్య భారతి యజమానిగా ఉన్న సొంత మీడియాకు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు కుమ్మరించారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వైసీపీ సోషల్ మీడియాకు హెడ్గా వ్యవహరించిన గురంపాటి దేవేందర్ రెడ్డికి కోట్లు చెల్లించేశారు. ఈ భాగోతంపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణకు కూటమి సర్కార్ ఆదేశించింది. ఐఎండ్పిఆర్ మాజీ కమిషనర్ అవినీతి, అక్రమాలు, ఉల్లంఘనలపై విజిలెన్స్ అధికారులు కూపీలాగారు. జగన్ పత్రిక, టీవీకి దోచిపెట్టిన వైనంతో పాటు ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలకు ఏ విధంగా అన్యాయం చేశారో తేల్చింది. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆగస్టులో ప్రాథమిక నివేదిక, జనవరి 22న పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. అసలు ఎవరు ఈ విజయ్ కుమార్ రెడ్డి? తెలంగాణకు చెందిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి కేంద్ర సర్వీస్లోని ఐఏఎస్ అధికారి. సర్వీస్లో ఎక్కువ కాలం ఢిల్లీలో పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. అప్పుడే జగన్ పత్రికకు ఖజానా నుంచి ప్రజల సొమ్ము దోచిపెట్టేలా డీల్ కుదిరింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఆయన డిప్యూటేషన్పై వచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు సమాచార శాఖ కమిషనర్గా పనిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా జగన్ మీడియాకు భారీగా దోచిపెట్టారు. కూటమి ప్రభుత్వంలో తన అక్రమాలపై విచారణ జరుపుతారనే భయంతో మళ్ళీ మాతృ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం కోల్కతాలో పనిచేస్తున్నారు. అది కథ. తెలంగాణకు చెందిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి కేంద్ర సర్వీస్లో పనిచేస్తూనే, ఉద్యోగం చేస్తూనే 2019 జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డిని కలవటం, అప్పుడే గెలుస్తాడన్న ఊహలతో స్కెచ్ గీసుకోవటం, గెలిస్తే ఏం చేయాలనే పకడ్బందీ ప్రణాళిక రచించుకుని గెలిచిన వెంటనే తీసుకొచ్చుకుని దోపిడీని అటు సాఫీగా చేశారనమాట. అవుట్డోర్ ప్రకటనలోనూ అక్రమాలే. వైసీపీ హయాంలో అవుట్డోర్ ప్రకటనల విషయంలోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ విజయవాడకు చెందిన ప్రకాష్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వలయం క్రియేషన్స్, ఆర్ఎం అసోసియేట్స్కు 61% బిల్లులు మంజూరు చేసినట్టు గుర్తించింది. సాక్షి గ్రూప్, వైసీపీ మీడియా సెల్కు చెందిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల్లో చూపించి జీతాలు చెల్లించినట్టు వెల్లడించింది. పీఆర్ఓలుగా సాక్షి ఉద్యోగులు. జగన్ సొంత మీడియాలో పనిచేసిన 142 మందిని నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో పీఆర్ఓలుగా తీసుకుంటున్నట్లు విజిలెన్స్ తేల్చింది. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా 50 మందిని ఐఎండ్పిఆర్ నియమించుకుంది. జగన్ పార్టీ సోషల్ మీడియా హెడ్గా వ్యవహరించిన దేవేందర్ రెడ్డికి డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగం ఇచ్చి 2.63 కోట్ల వేతనం చెల్లించారు. మరో 113 మంది వైసీపీ సాక్షి బ్యాచ్కు ప్రజల సొమ్ము జీతంగా చెల్లించారు. కంటెంట్ డెవలపర్స్, సోషల్ మీడియా అనలిస్టులు, డిజిటల్ క్యాంపెయినర్లు పోస్టులను ఆప్కోస్ ద్వారా భర్తీ చేసి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పెద్దపీట వేశారు. ఈ నియామకాల్లో నిబంధనలు పాటించకుండా అన్నీ బ్యాక్డోర్ ద్వారా చేపట్టారు. అంటే గత 5 సంవత్సరాల్లో సాక్షిలో పనిచేసే స్వీపర్ దగ్గర నుంచి ఎడిటర్ దాకా అందరికీ ప్రజల డబ్బులు దోచిపెట్టి జీతాలకు ఇచ్చి, ఇక్కడ సాక్షి నుంచి మాత్రం పైసా ఎవరా జీతాలు. సాక్షి యాక్చువల్గా సిబిఐ సీజ్ చేసిన సంస్థ అది. ఆ ఉద్యోగాలు అడ్డం పెట్టుకుని సాక్షి రన్ చేస్తున్నారు వీళ్ళు, జగన్ రెడ్డి వాళ్ళు. అంటే జీతాలు అక్కడి నుంచి ఇచ్చి ఇక్కడి నుంచి ఖర్చు రాసుకుని ఈ డబ్బులు ఇట్లా నొక్కేశారు అన్నమాట. ఇది కూడా ఇట్లా నొక్కేశారు. సిబిఐ లాంటి వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆంధ్రజ్యోతి, ఈనాడుపై కూడా తప్పుడు కేసులు. గత ప్రభుత్వ పాలనలో తప్పులు ఎత్తి చూపుతూ వార్తలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడుపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించినట్లు విజిలెన్స్ తేల్చింది. 2019లో 2430 జీవో తీసుకొచ్చి మీడియా సంస్థలతో పాటు పాత్రికేయులపై ప్రభుత్వ ప్రతినిధులు నేరపూరిత పరువు నష్టం కేసులు నమోదు చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు ఇచ్చినట్లు వివరించింది. జగన్ ప్రభుత్వంలో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడుపై 16 తప్పుడు కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. అడుగడుగున అక్రమాలకు పాల్పడిన విజయ్ కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విజయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ విచారణకు రావాలని నోటీస్ పంపింది. దోచిపెట్టిన విజయ్ కుమార్ రెడ్డికి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచినట్టే మరి సాక్షి యాజమాన్యాన్ని కూడా పిలవాలి కదా. ఎవరైతే జీతాలు తీసుకున్నారో సాక్షిలో పనిచేసేవాళ్ళు, వాళ్ళు కూడా నేరస్తులే. వాళ్ళని కూడా విచారణకు పిలవాలి. అందరిని పిలిచి విచారిస్తేనే ఈ కేసు తేలుతుందన్న సంగతి ప్రజలకు తెలిసింది, కానీ వీళ్ళకి తెలియట్లా. సిబిఐ కూడా ఆ సాక్షిలో జరిగిన అక్రమాలు సిబిఐ సీజ్ చేసిన తర్వాత కూడా ఇన్ని అక్రమాలు చేసినప్పుడు సిబిఐ ఆ కోణంలో ఎందుకు విచారణ చేయకూడదో సిబిఐ ఆలోచించుకోవాలి. ఎందుకు చేయట్లేదో ప్రజలు నిర్ణయించుకోవాలి.